పై ఏకసభ్య కమిషన్ విచారణ ముగిసింది. ఈ నెల 30న ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. మొత్తం 66 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. టీటీడీకి చెందిన మార్కెటింగ్, టెండర్స్, ప్రొక్యూర్మెంట్, నెయ్యి కొనుగోలు నిర్ధారణ, ఎక్స్పోర్ట్ కమిటీ సభ్యులను విచారణ జరిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2020 నుండి 2024 మధ్య జరిగినటువంటి కల్తీ నెయ్యి వివాదంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి నిగ్గు తేల్చని చెప్పి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ నాయకులైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు సిఐడి సిట్ విచారణ ఏర్పాటు చేసింది. సిఐడి సిట్ విచారణ నేపథ్యంలోనే దాదాపు ఏడాది పాటు విచారించి 26 మంది మీద కేసులు నమోదు చేశారు. వాటిలో 9 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఈ విచారణ అంతా పూర్తి అయ్యి కోర్టుకైతే నివేదికను సబ్మిట్ చేశారు. దాదాపు 619 పేజీల నివేదికను సిఐడి సిట్ సిబిసిఐడి సిట్ కోర్టుకు నివేదికను సబ్మిట్ చేసింది. అయితే ఇదిలా ఉండగా ప్రభుత్వపరమైన విధానాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దినేష్ కమిటీని ఏర్పాటు చేసింది. దినేష్ కమిటీ ద్వారా అంటే కొనుగోలు టెండర్ల ప్రక్రియ అంటే ప్రభుత్వ పాలనాపరమైన అంశాల్లో తప్పు ఎక్కడ జరిగింది, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనే కోణంలో ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి దినేష్ కమిటీని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ ఏకసభ్య కమిషన్ ఫిబ్రవరి 20వ తేదీన ప్రకటించింది. ఈ నేపథ్యం దాదాపు 45 రోజుల్లో నివేదికను విచారించి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కూడా టైం బౌండ్ పెట్టింది. అయితే ఈ మేరకే దాదాపు దినేష్ కమిషన్ ఏర్పడి 45 రోజుల్లోనే పూర్తి స్థాయి విచారణ అయితే చేపడుతూ వచ్చారు. విచారణ చేపట్టి దాదాపు 66 పేజీల నివేదికను సిద్ధం చేశారు. నిన్నటితో విచారణ ప్రక్రియ అంతా పూర్తయింది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీకి ఈ నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా దీంట్లో పాలనాపరమైన అంశాల్లో తలెత్తినటువంటి లోపాలను ఈ నివేదికలో పూర్తి స్థాయిలో పొందుపరిచినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా టెండర్స్ ప్రక్రియలోనూ అలాగే ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, వీటికి ప్రధాన కారణం ఏంటి, ఈ లోపాల వెనకాల ఎవరి ప్రమేయంతో ఇలాంటి లోపాలకు తెరతీశారు అనే అంశాలన్నింటినీ కూడా ఈ దినేష్ కుమార్ కమిషన్ పూర్తి నివేదికను సిద్ధం చేసింది. ఈ నెల 30వ తేదీన ప్రభుత్వానికి దినేష్ నివేదికను ఆమె సమర్పించున్నారు. అయితే ఏది ఏమైనా కూడా సిబిసిఐడి సిట్ ద్వారా ప్రభుత్వం గత పాలకుల హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వివాదం పూర్తి స్థాయి కొనుగోలు నుంచి కల్తీ నెయ్యి వివాదం జరిగిన మొత్తం వివరాలన్నీ కూడా వాటిలో పొందుపరచగా దినేష్ కుమార్ కమిషన్ విధానంలో పాలనాపరమైన అంశాల్లో ముఖ్యంగా ఎందుకు ఇలాంటి ఈ కల్తీ నెయ్యికి ప్రోత్సహించారు, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనే కోణంలో పాలనాపరమైన అంశాల్లో తలెత్తిన లోపాలన్నింటినీ కూడా దినేష్ కుమార్ కమిషన్ పొందుపరిచింది. ఈ నివేదికను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేసిన పిదప తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయి చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.